అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, సెకండ్ హాఫ్ కూడా సూపర్ ఉంది. డిప్ అవుతుంది అనుకున్నాను, కానీ చాలా 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 బాగుంది. యాక్షన్ చాలా బాగుంది. అడిసేషన్ మళ్ళీ హిట్ కొట్టిండు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యామంటున్నారు స్టోరీతో. అన్న ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇలా లేపుకుంటూ ఎలివేషన్లు వెళ్ళే సినిమా కాదన్న. ఒక గ్రాఫ్ ఉంటుంది సినిమాకి, స్లోగా స్టార్ట్ అవుతుంది. మంచి లవ్ స్టోరీ, ఎమోషన్, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది సినిమా. యాక్షన్ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. అంటే హీరోయిన్ కి అంత ప్రియారిటీ ఇవ్వలేదు అంటున్నారు సినిమాలో. లేదు, హీరోయిన్ రోల్ చాలా ఉంది. హీరోయిన్ సెకండ్ హీరో అన్న సినిమాకి. హీరో ఖచ్చితంగా అడిసేషన్ హిట్. మళ్ళా కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? ఏం లేదు, నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మామూలే కదా. ఏ సినిమాకి నెగిటివ్ స్ప్రెడ్ చేయలేదు ఈ మధ్య. అన్నిటికీ నెగిటివ్ అవుతుంది, అదంతా మామూలే. కానీ సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది, తిరగలేదు. అన్న డెకాయిడ్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముందు ఒకటి చెప్తా, క్షణం కానీ, ఎవరు కానీ, గూఢచారి కానీ మీరందరూ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా కూడా అలానే ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. అది మాత్రం పక్కా అంటే పక్కా తప్పన్న. నిజంగా అంటే ఇది ఒక మంచి స్టోరీ, కొత్త స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. ఇది ఒక కొత్త సినిమాలాగా చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా అడివిశేష్ గారి పర్ఫార్మెన్స్ అన్న మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఇరుగా తీసేసిండు. నెక్స్ట్ మన జూలియట్ అంటే మృణాల్ గారి పర్ఫార్మెన్స్ అన్న మామూలుగా అనిపించలేదు. అంటే ఆమె సీతారామంలో ఎంత ఏడ్చిందో ఈ సినిమాలో అంతకు మించి ఏడ్చింది అన్న. నిజంగా ఆమె ఏడిస్తే సినిమా హిట్ అయిపోయినట్లయితే అనిపిస్తుంది. నిజంగా అసలు మామూలుగా లేదు. అంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అనురాగ్ కశ్యప్ గారి క్యామియో రోల్ ఉంటుంది చూడండి, ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అన్న. నిజంగా అంటే నేను చెప్తున్నా కదా, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్న ప్రతిసారి ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉంది. ఇందులో కొన్ని ట్విస్టులు మనం ఆల్రెడీ గెస్ చేసేయచ్చు, అలానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ చెప్తా అన్న, అసలు మామూలు క్లైమాక్స్ కాదన్న, అసలు వేరే లెవెల్ అనిపించింది. ఓవరాల్గా ఇదంతా డెకాయిడ్ అనేది దొంగ స్టోరీ అంటారు. ఇది ఒక దొంగ స్టోరీ కాదన్న, ఇది ఒక మంచి ప్రేమ కదా. మీరు అందరు పక్క థియేటర్లో చూడండి అన్న. కొంతమంది ట్రైలర్కి అసలు సినిమాకి సంబంధమే లేదంటున్నారు అన్న. ట్రైలర్కి సినిమాకి అసలు సంబంధం ఎందుకు ఉండదు అన్న. సేమ్ డెకాయిడ్ ట్రైలరే డెకాయిడ్ సినిమా అన్న, రెండు సేమ్ ట్రైలర్ సేమ్ సినిమా అన్న. చాలా అంటే చాలా బాగుంది, మీరు అందరు చూడండి. మీరు ఏం అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా బ్రెయిన్ నుంచి అంతా తీసేసి వచ్చి థియేటర్లో చూడండి, మీకు పక్కా సినిమా నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారంటే సినిమా నచ్చదు, అంతే. థ్యాంక్ యూ. బాగుంది అంటే లాస్ట్కి ట్విస్ట్ ఉండిద్ది కదా, అంటే ఫస్ట్ నుంచి ఏం ట్విస్ట్లు రాలేదు. ఇట్లా కూల్గా మూవీ వెళ్తూ ఉంది. అండ్ లాస్ట్కి అంటే హీరో చనిపోతారని ఎవరు అనుకోరు కదా, అండ్ ఆమె వాడి హార్ట్ ఆమెకు పెడతారని. ఎందుకు డిసప్పాయింట్ అవుతారు? అవ్వకండి, చాలా బాగుంది మూవీ, వచ్చి చూడండి మూవీ. ముందు సినిమాలో ఉన్నట్టు ఈ సినిమా లేదంటున్నారు అడివిశేష్ గారి సినిమాలో. అయ్యో అన్నీ ఒకటే స్టోరీలో రావాలంటే రావు కదండి. డిఫరెంట్ జోనర్లో ఇప్పుడు అన్ని సేమ్గా తీస్తే అన్ని సేమ్గా తీశారు అని అంటారు, డిఫరెంట్ జోనర్లో తీస్తేనేమో డిఫరెంట్గా తీశారు అని అంటారు. అన్నిట్లలో హీరోని చూడాలి కదా. అంటే లవర్స్కి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది అంటున్నారు, అట్లా ఉందా ఆ సినిమా? అదే నాకు ఓకే